నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం. మీరు? నేను జనార్దన్, గుర్తుపట్ల మీ కంపెనీలో మేనేజర్ గా పనిచేసేవాడిని. అదేనండి, అక్క అక్క అని చెప్పి మీ కంపెనీకి పెద్ద బొక్కట్టాడు కదా. ఓ నువ్వా జనార్దన్? చాలా కాలం అయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? కూర్చో. బాగున్నాను, బాగా సంపాదించాను. ఇప్పుడు మీ హోదాకి సరిపోతాను కాబట్టి నా మనసులో మాట అడుగుతున్నావు. మీ అమ్మాయిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే. నాదే ఉంది, పెత్తనమంతా పెదబాబుది. వాణ్ణి అడగండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు, బాగున్నారా? ఎందుకొచ్చావు? మీలో ఇంకా ఆ పౌరుషం తగ్గలా? పెంచుకోవటానికి తగ్గించుకోవటానికి పౌరుషం మార్కెట్లో దొరికే పాండ్స్ పౌడర్ కాదు, పుట్టుకతో రావాలి. వచ్చిన పని చెప్పు. అదే మీ చెల్లెల్ని మా వాడికి అడిగే అర్హత నీకు, చేసుకునే యోగ్యత నీ కొడుక్కి లేవు. ఏం ఎందుకని? మీకంటే ఇప్పుడు మాకేం తక్కువ? క్యారెక్టర్ తక్కువ. చూడగానే మీ అదోలో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎంత కరెక్ట్గా చెప్పలేరు. మీరు ఎలా చెప్పారు సార్? నీ హిస్టరీ చెప్పడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు హిస్టరీ లెక్చరర్లు ఎందుకురా? ఏ వీధి కుక్కను అడిగినా చెప్తుంది. కొండవతలకి వెళ్ళొస్తాం. రావద్దు, మళ్ళీ గడప తొక్కద్దు. నువ్వు గ్లాసు మీద గ్లాస్ తాగడం వల్ల బాటిల్లో మందు తగ్గుద్ది కానీ నీ బాధ తగ్గదు. నేను చెప్తానే ఉన్నానా ఆ ఇంటికి వెళ్ళొద్దని? విన్నావా? సునామీ వస్తే పారిపోవాలి కానీ చూసొద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళకూడదనా అన్న. వెళ్తా, నేను వెళ్తా. మునిగిపోతానని తెలిసిన నేను వెళ్తా. అనుమానించి ఆడదాన్ని, అవమానించిన మగాడిని వదలకూడదురా. వాడు నన్ను ఎంత అవమానించాడు తెలుసా? బాంబే కంపెనీకి టెండర్ ఫామ్ పంపించారా? పంపించాను సార్. మన మెకానిక్ సీత గారు అమ్మాయి మెడికల్ కాలేజ్ ఫీజు పంపించారా? చెక్ నిన్నే ఇచ్చేసాను సార్, వర్కర్స్ సాలరీస్ కోసం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొంగతనంగా ఎండి గారి సంతకాలు పెట్టి చాలా తప్పు చేస్తున్నారు సార్. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే తెగింపు. లక్ష్మి అని చిన్న సంతకానికి లక్షల్లో పెద్ద డబ్బు వస్తుందిరా. వారం రోజుల్లో దీని బాబులాంటి ఇండస్ట్రీని పెడుతున్నా. నా క్రిమినల్ నాలెడ్జ్తో దాన్ని ఏపీలో నంబర్ 1 కంపెనీగా చేస్తా. అప్పుడు ఈ లక్ష్మిగాడు, వాడి అబ్బా రామ్మోహన్ రావు గాడు నా కంపెనీలో వాటా కోసం నా కాళ్ళు పట్టుకుంటారు. 100 కోట్లు విలువ చేసే లెదర్ ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది. అది మన చేతికి వచ్చేదాకానే ఇక్కడ చేతులు కట్టుకొని పని చేయడం. మా నాన్న నీ కాళ్ళు పట్టుకోవాలరా? ఆవారగా తిరిగే నీకు అవకాశం ఇచ్చిన దేవుడు రా మా నాన్న. 10 మందికి అన్నం పెట్టే సంస్థకి ద్రోహం చేయాలని చూస్తావు. తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. ఇవాళ నిన్ను క్షమిస్తే రేపు నీలాగా ఇంకొకటి చేస్తాడు. మోసాన్ని మొదట్లోనే తగనరటం నాకు అలవాటు. రే పోలీసుని పిలవండి. కావాలంటే మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. 1 వారం రోజుల్లో టైం ఇవ్వండి, నా లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నన్ను ఏం చేసినా నాకు ఇష్టం. నిప్పుని ఆర్పేయాలి, తప్పును తుడిచేయాలి, లేదంటే జీవితాలే పోతాయి. నీలాంటి వాడిని క్షమించకూడదురా. జైలు నుండి వచ్చాక నాకెవరు తిండి పెట్టలేదు, ఎక్కడ ఉద్యోగం పుట్టలేదు. దొంగతనంగా దుబాయ్ రోడ్లు ఉడ్చా, పాకి పనులు చేస్తా. వాడి మీద పగతో కోటీశ్వరుడినయ్యా. నేను కూడా పెట్టిన ప్రతి పైసా ఆడి పతనానికి ఉపయోగిస్తా. నువ్వెంత డబ్బు ఉపయోగించినా అతను నీకు దొరకాలి కదా. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పి వాడికి ముప్పు తెస్తుంది. భయ్యా, డాక్టర్ సాబ్ వచ్చాడు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు కలకత్తాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్ అని విన్నాను. నాకున్న ఏకైక వారసుడు నా కొడుకు. వాడిని మీరు ఎలాగైనా బాగు చేయాలి. ఎక్కడున్నాడు?
డాక్టర్ సాబ్, వీడే కలకత్తాని శాసించే నా కొడుకు పిరికోడైపోయాడు. ఈ గదిలోంచి బయటికి రావట్లేదు. దేన్ని చూసి భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరే చూడండి. జీ, నీ ప్రాబ్లం ఏంటి? దేని గురించి భయపడుతున్నావు? డరోమత్, ఈ సృష్టిలో నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడనుకుని బతకాలి. సంజయ్, నీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టు. ఇక్కడ. క్లోజ్ యువర్ ఐస్. అలాగే డాక్టర్, మీరు బయటికి రండి. ఇది డాక్టర్ పరిస్థితి. మీరే ఎలాగైనా నా కొడుకుని బాగు చేయాలి. అతను దగ్గర నుంచి ఏదైనా భూకంపాన్ని గానీ ప్రళయాన్ని గానీ చూశాడా? ఏం చెప్పండి డాక్టర్, వాడు చూసింది మామూలు మనిషినే. మనకి మామూలు మనిషి, కానీ నీ కొడుక్కి మాత్రం మృత్యువులా కనబడుతున్నాడు. ఇతను కోలుకోవాలంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని ఇతని కళ్ళ ముందే బూడిద చేయాలి. డాక్టర్, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. తెలుసుకోండి, వాడు చస్తేనే వీడు బతుకుతాడు. ఎవడ్రా నువ్వు? 1,00,000 కిలోమీటర్ల అవతల ఉన్నా నిన్ను చంపడమేరా నా లక్ష్యం. ఎక్కడున్నావురా? పేరు చెప్పండి బాబు. నందిని. డాక్టర్, లక్ష్మి రా. ఎలా ఉంది డాక్టర్? ఏమీ చెప్పలేకపోతున్నాం. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియట్లేదు. మనం చెప్పే తనకు అర్థమవుతుంది, కానీ తను అనుకున్న చెప్పలేకపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను మాత్రం బతకాలి. ప్లీజ్. మీరేం వరీ కాకండి. షీ విల్ బి ఆల్ రైట్. విష్ యూ హ్యాపీ బర్త్డే. నువ్వు కోలుకుంటావు నందిని, తొందరలోనే కోలుకుంటావు. బాయ్ సాబ్, ఏ మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా, ఏరా, దొరికాడా? మేము ఇప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాణ్ణి చూడటానికి, నా కత్తి వాణ్ణి చంపడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ దెబ్బలేంటి? కబడ్డీలో తగిలాయి అంకల్. తాగండి. మాకు అలవాట్లేదు అంకల్. చేసుకోండి. అన్నయ్యకి తెలిస్తే కొడతాడు అంకల్. కొడతాడా? ఏంటి ఈ వయసులో కూడానా? అసలు ఏంటి మీ అన్నయ్య? అతను ఎంజాయ్ చేయొచ్చు, మీరు చేయకూడదు. తను బెంచు కార్లు తిరగొచ్చు, మీరేమో డొక్కు కార్లు తిరగాల. ఫ్యాక్టరీకి ఎమ్మడిగా అన్ని సుఖాలు అతను అనుభవించవచ్చు. తమ్ముడుగా మీ పాకెట్ మనీకి కూడా అతని దగ్గరే చేయి చాచాలి. ఇలా అయితే మీరెప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఛే! అవునంకల్, ఫ్రీడమ్ లేక ఇబ్బందిగానే ఉంది. మంచి బిజినెస్ పెట్టండి, ఫ్రీడమ్ అదే వస్తుంది. అదిగో వచ్చింది ఫ్రీడమ్. కూర్చోండి. హాయ్. హలో. ఎవరంకల్? మీ అమ్మాయిలా? అనుకోండి, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, ఐఎమ్ సుష్మా. ఐఎమ్ దేవి ప్రసాద్. ఐఎమ్ కీర్తి. ఐఎమ్ తినక. ఆఖరికి బోకర్లా కూడా మారిపోయావా? దిగండి బాబు, దిగండి. దిగో. ఏం మా ఇల్లు చేసింది అప్పుడే? ఇల్లు ఎలాగొస్తుంది? మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. మరి లోన్ ఉంది ఇల్లమ్మా. నాన్న పదనాన్న పారిపోదాం. కరెన్సీ అయితే జేబులో ఎట్టుకోవచ్చు, కానీ లక్ష్మి కరెంటు ముట్టుకుంటే కాలిపోతాం. నువ్వెందుకురా భయపడతావు? పక్కన నేను ఉన్నానుగా. పవర్ పక్కోడికి కూడా తగులుద్ది. రాజు బాబు తీసుకెళ్ళు. నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముళ్ళకి తాగించడం తాచడం వంటివి చేయొద్దు.
నీకంత మంచిది కాదు. ఆ మాట నీ తమ్ముడికి చెప్పు. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. తొందరగా పద, మళ్ళీ మూడు మరి వెనక్కొత్తి ఇప్పుడే సస్తాం. పద. చిన్నబాబు, చిన్నబాబు, నే అవతల బా. అన్నయ్య గారు పిలుస్తున్నారు. అన్నయ్య ఉమ్. ఎందుకు రాత్రి విషయం మాట్లాడడానికి అనుకుంటా. పిలిచింది అన్న వీణ్ణా? మీ ఒక్కరినే. వెళ్ళు, కోక్ అనుకుంది అయితే అందులో విస్కీ కలుస్తుందని చెప్పు. ఏరా, రాత్రి తాగింది దిగిందా? అంటే అది కోక్ అనుకుని. తాగితే దాంట్లో విస్కీ ఉంది, అంతేనా? అంటే అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. మరి నేను రమ్మన్నాడు. నన్నెందుకు? ఊరికే ఎందుకు తాగారా అంటాడు. ఆ. కోక్ అనుకుని తాగానని చెప్పి ఏమన్నాడు. అంతేనా? అంతే. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. వీడు ఇంకొస్తాడో రాడు. అన్నయ్య, ఏరా, రాత్రి ఏదో తెలియక. అవునా? తెలియ తాగారా? తలుపేయటం తెలుసా? అన్నయ్య, డోర్ క్లోజ్ చేయరా. వద్దన్నయ్య, కొట్టొద్దన్నయ్య. ఇలా వాడు తాగమన్నప్పుడు వద్దని ఉంటే ఇప్పుడు కొట్టేవాడిని కాదు కదా. అన్నయ్య. ఎరా కొట్టాడా? లేదే. ఏ, నిన్ను కొట్టాడా? లేదే, నన్ను కొట్ల. ఒకవేళ నిన్నేమైనా కొట్టాడేమో అని. నిన్ను కొట్టకుండా నన్ను ఎందుకు కొడతాడు? నిన్ను కొట్లా, నన్ను కొట్లా. వీడికి పడి ఉంటాయి, మనలాగే కవర్ చేసుకుంటున్నాడు. అమ్మా, ఆ కషాయం ఇలా తీసురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరే, వీళ్ళకు కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బాబే, మాకేం వద్దు. అదేంట్రా, అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి? వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా. ఏరా, అవుననే, లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్ స్టార్ట్ చేద్దామని. ఎంత కావాలి? ఇనిషియల్గా 25 lakhs ఉంటే తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవ్వచ్చు అన్నయ్య. నీ చేత్తో ఇవ్వమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రే, వెన్ మనీ ఇస్ లాస్ట్, సంథింగ్ ఇస్ లాస్ట్. వెన్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. డబ్బు కంటే పేరు ముఖ్యం, గుర్తుంచుకోండి. సరే. ఏమ్మా, లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇవ్వకపోతే అమ్మా నిన్ను తీసుకురమ్మంది. నీకు పెళ్ళైందా? అయింది. నీకురా? రాలే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో. అనవసరంగా ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దు. వెళ్ళండి. అక్క నిన్ను. ఏయ్, అక్కేంట్రా? అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. నీ అక్కతో చెప్పు, ఈ టైగర్ రాడు, రానన్నాడు. నువ్వు వచ్చినవేంది అక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అస్తలేంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా ఉంటుందక్క. తల్లి. 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18, 5-6 నెలలు ఇచ్చేస్తాక్క. వీడు ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యిండ్రి. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాక్క. తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే శకుంతల. వసేందిరో.
నువ్వు నన్ను రానంగా లేదు నేను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9 o'clock నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్కి వచ్చి నన్ను పికప్ చేసుకొని 10 o'clock క్యాష్ తీసుకెళ్ళి. పొదగాలు గన్ని పైసలు ఆడికెళ్ళిస్తావు. నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఎవంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి లక్ష్మీనారాయణ చెల్లెల్ది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా. బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు ఇస్తాడు. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలే తోడక్కా. వచ్చే నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన అనే బ్యాడ్ నేమ్ నాకు రాని. జంప్ 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 అమ్మా. ఏమిరో బండిని దంతున్నావు? నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది. నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్ ఓకే షెక్కు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. టైగర్ ఇస్ ద టైగర్. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. ఏం పేరు? శైలు. ఇష్టైలా? శైలజ. పేరు మస్తుంది ఫిగర్కి తగ్గట్టు. అవును లక్ష్మి ఉండా? లక్ష్మియా? మా ఎండి గారిని. ఎండి నీకు, నాకు కాదు. ఉండా. ఆయన ఛాంబర్ లో ఉంటారు. ఆయన మా ఆయన అన్న రేంజ్ లో చెప్పావు. కంపెనీ లవ్ చేస్తున్నావు ఎట్లా? ఓయ్ ముందు జిప్ పెట్టు. అమ్మా లక్ష్మి. ఏమా లక్ష్మి ఫుల్ బిజీయా ఏంటి? ఏసీ తక్కువ ఉంది. అవునమ్మా నాకు లక్ష్యం. దేనికి? 2 ఎందుకు? 3 ఎందుకు ఏమిటి ఇలా అనే కొద్దీ లక్ష పెరుగుతుంటుంది. See this. షాక్ అయ్యావా? ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్ గివ్ మీ. ఈ ఫోటోలో తప్పే ఉంది. తప్పేముందా? నీ సిస్టర్ లవర్తో తిరగడం. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేయబోతున్నారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. పెళ్ళి అయితే అనుకున్నాం కానీ ఇంకా పెళ్లి చేయలేదు కదన్నా. అట్లా తిరుగుడు తప్పు కాదే. ఒక 50,000 అన్నా. నీ పేరేంట్రా? టైగర్ సత్య అన్న. అందరు టైగర్ సత్య అంటారన్న. నూటి సత్యని పిలువన్నా. పైసలు అయితే అన్న నీ కాలు మొత్తానికి దండం పెడతా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. అంత మాటల కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా. మరి 50,000 కోసం ఏంటమ్మా నువ్వు కొట్టన్నా పర్లేదు, కానీ ఆ శకుంతల చంపేస్తుంది. నువ్వు డబ్బులు ఇస్తావన్న నమ్మకంతో దాన్ని బండ బూతులు తిట్టినా. అమ్మో దాని సంగతి నీకు తెలియదన్నా. నా సంగతి నీకు తెలుసుగా. రమి పైసలు తెస్తేవా? రాలే. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. రాలే. మళ్ళీ ఏమే పోవే చెక్కు అంటివి కదరా. ఊకోక్క. సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏందిరా కాదు పాడు కావరు పలకనా ఏంది. మళ్ళా పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది. రాగానే ఇస్తాక్క. వద్దక్క. భయమేస్తుంది అక్క. చూడకక్క నేను వస్తాక్క. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఆ తీస్తూనే ఉన్నాక నేను తీస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నాయి పెండ. మీకోసం పగలనక రాత్రనక వాడు ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడుతుంటే మీరు పార్టీలని ప్రేమలని ఇలా రోడ్లెక్కుతారా? అమ్మా ఎందుకురా వీళ్ళ కోసం ఆరాటపడతావు? ఫలానా రామ్మోహన్ రావు గారి పిల్లలు ఇలా చేశారని రేపు నలుగురు అంటే మన కుటుంబ పరువేం కావాలి? ఏంటమ్మా ఇది? నన్ను క్షమించండి. చిన్నప్పటి నుంచి అన్నయ్య పలానా డ్రెస్ నచ్చింది, పలానా కార్ నచ్చింది, పలానా సినిమా నచ్చింది అని అన్ని చెప్పిన నువ్వు ఈ ఒక్క విషయం ఎందుకమ్మా ఈ అన్నయ్య దగ్గర దాచావు? నీకు చెప్పడానికి భయపడ్డాను. ప్రేమించడానికి లేని భయం పెద్దవాళ్ళు చెప్పడానికి ఎందుకురా? అమ్మా
నీకు అబ్బాయి నచ్చాడా? ఎలా నచ్చుతాడ్రా? ఏముందని నచ్చుతాడు? అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. చివరికి కనీసం ఓ ఉద్యోగం కూడా లేనోడిని ఎలా అల్లుడిగా చేసుకోవడం? అన్నీ మనకున్నాయి కదమ్మా. అయినా అన్నీ ఉన్నాయని ప్రేమించకూడదు, ఏమీ లేవని వదిలేయకూడదు. నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి సరిపిద్దాం. ఒప్పుకోమ్మా. నీ ఇష్టంరా. ఏది మంచో ఏది చెడో మాకంటే నీకే బాగా తెలుసు. నువ్వేమనుకుంటే అచ్చి. థ్యాంక్స్ అమ్మా. రే, చెల్లి ఇష్టపడి ఈ పెళ్లి చేస్తున్నావు. రంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, జరిపిస్తాను. రే, 1-6 సూట్ సెలెక్ట్ చేయండి. రామ్మా. ఈ చీర బాగుంది కదనయ్య. రేట్ ఎంత? 30,000 సార్. 1,00,000 పైన చూపించండి. ఆ లోపు శారీస్ వద్దు. చెల్లికే 1,00,000 పెట్టుకుంటున్నాడంటే మనకి 1,00,000 పెట్టుకుంటాడేమో. కోటి చీర ఉండదండి. అన్నయ్య, ఏంట్రా? అన్నయ్య ఈ చీర బాగుంది, నేను తీసుకుంటాను. దీని రేట్ ఎంత? 25,000 సార్. 25,000. అవును సార్. ఇది బాగుంది, ఇది తీసుకో. ఇదా? ఇది 4,000 అన్నయ్య. బట్టలు కొనేటప్పుడు రేట్ చూడకూడదురా, కలర్ చూసి కొనాలి. ఈ కలర్ బాగుంది, తీసుకో. చెప్తున్నాను కదా. ఎందుకు సార్ నాకు ఇంత కాస్ట్లీ డ్రెస్? ఇక నుంచి నువ్వు అనాథవి కావు. రామ్మోహన్ రావు గారు అల్లుడు. నాకు నా తమ్ముళ్ళెంతో నువ్వు అంతే. సార్, మా చెల్లిని మాకంటే నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా సార్. సార్, ఇక్కడ బిల్స్ కి 1,00,000 సరిపోయేలా లేవు సార్. లక్షలు కాకపోతే కోట్లు అవుతాయి. తల్లికి చెల్లికి ఖర్చు పెట్టేది లెక్క పెట్టుకో.